ధర్మస్థలి. ఈ పేరు ఈరోజు దేశంలో మారుమ్రోగుతుంది. ధర్మస్థలి అంటే ధర్మానికి ఒక స్థలం. అంటే ధర్మం అనేటువంటి ప్రదేశం అని అర్థం వస్తుంది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఆ పేరు చెప్తే భయపడుతున్నారు దేశ ప్రజలు. దానికి కారణం ఏంటంటే రీసెంట్‌గా జరిగిన ఒక సంఘటన. ధర్మస్థలిలో శ్రీ మంజునాథ ఆలయం ఉంది. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. 800 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడినది. సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికొచ్చి కొలువైనాడు అనేటువంటి నమ్మకం ఈ దేశ ప్రజల్లో ఉంది. అటువంటి స్థలంలో దాదాపుగా 500 మంది ఆడపిల్లలు, అంటే అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు 12 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపుకి గురి కాబడి అక్కడ ఉన్నటువంటి నేత్రానది పరివాహక ప్రాంతంలో నేత్రానది ఒడ్డున ఆ శవాలను పూడ్చిపెట్టారు. ఇది ఎవరో చెప్తే ఇది ఒక కథ అనుకోవచ్చు మనం. కానీ సాక్షాత్ ఎవరైతే పూడ్చిపెట్టారో ఆ వ్యక్తే రీసెంట్‌గా అక్కడ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఆయన నేను ఇలాగా అంటే ఇద్దరు అడ్వకేట్ల సాయంతో వచ్చాడు ఆయన అక్కడికి. ముసుగేసుకొని వచ్చాడు. ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. ఆ బ్యాగ్‌లో ఎముకలు కూడా ఉన్నాయి. నేను ఇలాగా దాదాపుగా 400-500 మంది శవాలను నేను అక్కడ పూడ్చి చేశాను. కొన్ని కాల్చేశాను అని చెప్పాడు. ఒక్కసారి నివ్వెరపోవడం పోలీసుల వంతయింది. దాని సాక్ష్యంగా ఆయన బ్యాగ్‌లో ఉన్నటువంటి ఎముకలను తీసి చూపించాడు. అసలు ఇదేంటి? ఇదొక మిస్టరీ, ఇదొక హర్రర్ సినిమా ఇలా అనిపిస్తుంది కదా! ఇప్పుడు ఆయన మాటల్లో చెప్పుకున్నట్లయితే ఆయన శ్రీ మంజునాథ ఆలయంలో 1990 నుంచి 2014 వరకు ఆయన అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఆయన పనిచేస్తున్న సమయంలో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి శవాలను ఇచ్చారట పూడ్చిపెట్టమని. మొదట్లో ఆయన ఇది యాక్సిడెంట్లో లేదంటే నదిలో మునిగిపోయిన శవాలు అనుకున్నాడట. కానీ తర్వాత ఆయనకు అనుమానం వచ్చిందట. ఎందుకంటే చాలా శవాలకి ఇన్నర్ గార్మెంట్స్ లేవు. లోదుస్తులు అంటాం, అవి లేవు. సరికదా ఆ శవాల మీద అత్యాచారం జరిగిన గుర్తులు, కొన్ని దెబ్బలు గట్ట ఉన్నాయట. అప్పుడు ఇతనికి అనుమానం వచ్చి నేను ఇటువంటి శవాలు నేను పాతిపెట్టను, మీరు పోలీసుల నుంచి లెటర్ తీసుకురండి అంటే వాళ్ళు బెదిరించారని, నిన్ను చంపేస్తావు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించారని, అందుకు భయపడుతూ దాదాపుగా 19 సంవత్సరాల పాటు ఒక 500 శవాల్ని ఆ నది ఒడ్డున నేను పాతిపెట్టని దానం చేశాను. నేను సాక్ష్యం చెప్తాను, నేనే సాక్షి, నేను చేసిన పాపభీతి నన్ను వెంటాడుతుంది, నాకు నిద్ర లేదు, తిండి వంట పట్టడం లేదు, భయం వేస్తుంది. ఆఖరికి అతను ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఆయన కుటుంబంలో ఒక మహిళకి కూడా చాలా దారుణంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారట. దాంతో భయం వేసి పారిపోయాడు. మనం రీసెంట్గా వచ్చాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్నాళ్ళు ఆయన ఎక్కడున్నాడు, అసలు ఆయన మతి భ్రమించిందా, ఇది నిజమేనా, ఇవన్నీ డౌట్లు వస్తాయి మనకి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చాడు. ఈ మధ్యన రీసెంట్గా నేను ఈరోజే చూశాను, బహుశా నిన్న వెళ్ళుంటారు, మన తెలుగు సంబంధించినటువంటి ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు గ్రౌండ్ రిపోర్టు గట్టా ఇచ్చారు. అందులో ఏంటంటే అక్కడ ప్రజలను వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇక్కడ ఎటువంటి ఇవి జరగలేదని చెప్పారట. కొంతమంది కెమెరా లేకుండా అయితే మాట్లాడారట. వాళ్ళేమో కొన్ని జరిగాయి అన్నట్లు చెప్పారట. ఇక్కడ సమస్య ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే 500 మందిని ఇప్పుడు 400 మంది, ఇప్పుడు 100 మంది అనుకుందాం. ఎందుకంటే ఈ లెక్క ఒక్కొక్క ఛానల్ ఒక్కోలా వస్తుంది కాబట్టి. ఇప్పుడు 100 మంది ఆడపిల్లలు అక్కడ మిస్ అయితే పోలీసు వారు ఏం చేస్తున్నారు మొదటి పాయింట్. రెండోది, ఈయన చెప్పింది రైటా రాంగా అన్నది చెప్పాలంటే దాని పోలీసు వారికి ఇంత టైం అవసరం లేదు. ఎందుకంటే ఆయన క్లియర్గా ఆయన రిపోర్ట్లో ఏం చెప్పాడంటే, నేను చేస్తున్న ఆరోపణలు ఏవైనా సరే తప్పు అనుకున్నట్లయితే నాకు ఏ శిక్షని విధించండి, నేను ఆ శవాలను ఎక్కడెక్కడ పుట్టించి నేను చూపిస్తానన్నాడు. మరి ఇంత చెప్పిన తర్వాత సాధారణంగా మనమైనా సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక హత్య చేశానని కానీ లేదా ఒక శవాన్ని చూశానని కానీ మనం చెప్తే వెంటనే రారా అబ్బాయి ఎక్కడ చూసావు, ఆ శవాన్ని ఎక్కడ చూసా మాకు చూపించాను వెంటనే అంటారు కదా పోలీసు వాళ్ళు. కానీ అక్కడ కర్ణాటక పోలీసులు ఆ మాట అన్నప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఆఖరికి వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి 183 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి.
అంటే ఒక ఇద్దరు అడ్వకేట్‌లను పట్టుకొని వెళ్ళినా సరే పోలీసు వాళ్ళ తాలూకు చర్య అక్కడ లేకపోవడం ఇక్కడ అనుమానానికి మరింత దారితీస్తుంది. ఇప్పుడు ఇందాక ఛానల్ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్‌లో చాలామంది అక్కడేం జరగలేదని చెప్పారు. మంజునాథ సమక్షంలో ఇటువంటి జరిగితే మంజునాథ క్షమించడు అని అన్నారని చెప్పారు. అది కరెక్టే కావచ్చు గాక. ఆళ్ళ నమ్మకం కావచ్చు గాక. కానీ ఇప్పుడు సాధారణంగా ఒక నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ శవాన్ని పూడ్చిపెట్టడం కూడా నేరమే కదా! ఆ విషయం అడ్వకేట్స్ ఆయన చెప్పుంటారు కదా! మరి చెప్పినప్పుడు శిక్ష అనిపించడానికి అతను ఎందుకు సిద్ధపడతాడు? దీనివల్ల ఆయనకొచ్చిన లాభం ఏంటి? అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడుకొస్తున్న వార్తల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసిందట. సిట్‌ని ఏర్పాటు చేసి వాళ్ళు ఇతనికి నార్కోటిక్ ఇది అంటే ఒక మత్తు మందిచ్చి నిజాలు చెప్పిస్తారు కదా! అలా చెప్పించడానికి అనుమతి కోరడానికి ఒక పిటిషన్ ఏస్తారని తెలిసింది. అరే బాబు! ఈయన చెప్తున్నాడు. దీన్ని ప్రత్యేకించి ఇవన్నీ ఎందుకసలు? కోర్ట్‌లో పిటిషన్‌లు ఎందుకసలు? సింపుల్‌గా నువ్వెక్కడ ఆ శవాన్ని పాతిపెట్టావు? అన్ని శవాలు నువ్వెక్కడ పాతిపెట్టావు? అని మళ్ళీ గొయ్యి తీయించి తవ్వితే అక్కడ ఎముకలు దొరికితే శవాలున్నట్టే కదా! ఎందుకిక్కడ పోలీస్ వ్యవస్థ డ్రాగ్ ఆన్ చేస్తుంది? దీన్ని కోర్టుల వరకు వెళ్ళి పిటిషన్‌లేయటం, ఆయనకి ఆహ్, ఆయన చేత నిజం చెప్పించడం కోసం మళ్ళీ టెస్టులు చేయటం ఇవన్నీ ఎందుకు? ఆయన చెప్తున్నాడు కదా! నేను పలానా దగ్గర నేను ఇన్ని శవాలు నేను పాతిపెట్టానని చెప్పిన తర్వాత అక్కడికెళ్ళి 4, 5 ఆయన చెప్పిన చోట్ల ఒక 4, 5 10 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే అందులో ఎముకలు దొరికితే ఆయన చెప్పింది నిజమైనట్లు. ఒకవేళ దొరకకపోతే ఆయన చెప్పింది అబద్ధం అయినట్లు అప్పుడు డాక్టర్‌తో చెప్తే ఆయన టెస్ట్ చేయించాలి. ఈయన మానసిక పరిస్థితి బావుందా లేదని టెస్ట్ చేస్తే అయిపోయింది కదా! ఇక్కడ పోనీ ఈ ఆరోపణలు రాంగ్ అనుకున్నట్లయితే ఒక మెడికల్ కాలేజీ అమ్మాయి ఫ్రెండ్స్ తోటి ఆ ఆలయంకొచ్చి అక్కడి నుంచి షాపింగ్‌కెళ్లారట. ఆ షాపింగ్ ఎళ్ళే టైంలో ఆవిడ మిస్ అయింది. ఆవిడ పేరు అనన్య భట్ ఏదో అంటున్నారు. అలాగే ఇంకొక అమ్మాయి మనస్విని, అమ్మాయి కూడా ఆ ప్రాంతంలోనే హత్య గావించబడింది అని అంటున్నారు. అంటే ఈ విధంగా కొన్ని రిపోర్ట్స్ అయితే మనకు కనబడుతున్నాయి కదా! ఈ ధర్మస్థలం మీద గతంలో గూడా అక్కడ ఏవో మర్డర్‌లు జరుగుతున్నాయని చెప్పేసి ఏవో ఆరోపణలొచ్చాయని గూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అదైతే నేను వినలేదు. మరి దాని మీద అయితే నేను కరెక్ట్ నేను చెప్పలేను. కాకపోతే నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే అదంతా పక్కన పెడితే, ఒక వ్యక్తి వచ్చి నేను పూర్తి చేశాను. ఇన్ని శవాలను పూర్తి చేశాను. వాళ్ళంతా రేప్ కాబడిన స్త్రీలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నేను మానసిక బాధ తట్టుకోలేక ఈరోజు వచ్చి నేను నిజం చెప్తున్నాను. నా మనసు ప్రశాంతంగా లేదు. నాకు తిండి వంట పట్టడం లేదు. నిద్ర రావటం లేదు. అని తన బాధను అతను వెళ్ళగొక్కుకొని పోలీసుల ఎదుట చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థ చేయవలసిందేంటి? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ పెద్ద చిత్రం ఉంది. ఆ వ్యక్తిని పట్టుకొని ఎళ్లి అక్కడ ఎక్కడ పూడ్చాడో చెప్పి అక్కడ తవ్వకాలు జరిపితే తెలిసిపోద్ది గదా! దీనికి ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. మరి ఇంత గ్యాప్ ఇస్తే వీళ్ళు కోర్టులకు వెళ్ళడం, అక్కడ పిటిషన్‌లేసుకోవటం, ఇవన్నీ ఇంత గ్యాప్ ఇస్తే ఒకవేళ నిజంగా అది నిజమనుకుందాం. అప్పుడు నేరస్తులు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎక్కడెక్కడ పూడ్చాడో అవన్నీ ఆ ప్రాంతంలో మొత్తం అంతా ఆళ్ళు తవ్వకాలు జరిపి సాక్ష్యాలేఖనం చేయడానికి అవకాశం ఉంది కదా! ఎందుకంటే చాలా పవర్‌ఫుల్ నేరస్తులని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇందాక చెప్పారో అనన్య భట్ ఆళ్ళ మదరొచ్చి ఆ కూతురు కోసం అక్కడ ఎంక్వైరీ చేస్తుంటే కొంతమంది వ్యక్తులొచ్చి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు పోతాయని బెదిరించారని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇస్తే అసలు పట్టించుకోలేదని ఆవిడ స్టేట్‌మెంట్ ఇస్తుంది కదా! అంటే దీని వెనకతల ఎవరో చాలా పవర్‌ఫుల్ వ్యక్తులెవరో ఉన్నారని అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఈ సాక్ష్యాధారాలని మాయం చేయడానికి అవకాశం ఉంటది కదా! మరి ఇమ్మీడియేట్ యాక్షన్ ఎందుకు పోలీస్ తీసుకోవటం లేదు? అసలు ఇందులో ఎవరికి హస్తం ఉంది? అసలు ఇది నిజంగా జరిగిందా లేదా? ఇవన్నీ రకరకాల ప్రశ్నలు ఇంకా చెప్పాలంటే ఒక హర్రర్ మూవీకి మించిన ట్విస్ట్‌లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికైనా సరే కర్ణాటక గవర్నమెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలి. చాలా స్పీడ్‌గా చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో ఆయన ప్రాణాలకు గూడా కొంత హాని జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి ఆయన వచ్చే అడ్వకేట్స్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అడ్వకేట్స్ కూడా రక్షణ ఇవ్వాలి. ఆఫ్‌కోర్స్ ఎవరైతే ఆరోపణ చేశారో ఆ పారిశుద్ధ కార్మికుడికి రక్షణగా కల్పించారు. దీని మీద కర్ణాటక ప్రభుత్వం కంపల్సరీగా అర్జెంట్‌గా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటట్టు చూడాలి. సిట్ ఏర్పాటు చేశారు కానీ అది చాలా వేగవంతం జరగాలి. ఎందుకంటే ఒక ధర్మస్థలం లాంటి ఒక పవిత్రమైన ప్రాంతం మీద ఆ చుట్టుప్రక్కల ఈ మర్డర్‌లు జరిగాయనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇది తప్పైతే.
ఇది రైట్ అయితే అప్పుడు నిజంగా ఏం చెప్పాలో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత పవిత్రమైన స్థలంలో ఇన్ని ఘోరాలు జరగడం ఏంటి? అప్పుడు ప్రజల్లో రకరకాల అనుమానాలు, భయాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అక్కడ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ఇమ్మీడియేట్‌గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్‌గా పూర్తి చేయాలి. లేదంటే ఒకవేళ నిజంగా జరిగితే సాక్ష్యాధారాలు మిస్ అవుతాయి. నిజంగా జరగలేదనుకోండి, అతను చెప్పినట్లు నాకు ఏ శిక్ష విధించి నేను రెడీ అన్నాడు కాబట్టి, అతను ఒక తప్పుడు సమాచారం ఇచ్చి దేశ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినందుకు గాను ఖచ్చితంగా ఆయన మీద కేసు పెట్టాలి. ఈ రెండిలో ఒకటి జరగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.